మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. చాలామందికి ట్రేడింగ్‌కి, బిజినెస్‌కి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి, స్టార్టప్‌కి తేడా ఉంది అని తెలియకుండా బిజినెస్‌లు మొదలుపెట్టి నష్టపోతూ ఉంటారు. తేడా ఎందుకు తెలుసుకోవాలి? 100% తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చేయబోయే మోడల్ ఏంటి, దాని ఫర్దర్గా ఉండే సపోర్ట్ సిస్టమ్ ఏంటి, అందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, స్కేలబిలిటీ ఏంటి, మార్జిన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలిగితేనే బిజినెస్ అనేది క్లిక్ అవుతుంది. అన్నీ ఒకటే అనుకుంటే బిజినెస్ ఎలా అవుతుంది? ఖచ్చితంగా అలా కుదరదు కదా. సో ఈరోజు మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, అందులో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ట్రేడింగ్ బిజినెస్లో ఒక మార్కెట్కి వెళ్ళి ఏదైనా ఐటెంని తీసుకొచ్చి దాని మీద ఎంత మార్జిన్ వేసుకొని తిరిగి ఇంకొక రేటుకి అమ్మేసుకుంటే ట్రేడింగ్ అని మాట్లాడుకున్నాం. పొద్దున్నే ఒక రైతు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఒక 4 గెల్ల అరటిపళ్ళు, 4 గెల్ల బొప్పాయి పళ్ళు, 4 పుచ్చకాయలు తీసుకొచ్చి ఇంటి దగ్గర చిన్న స్పేస్లో పెట్టుకొని 100 రూపాయలకి తెచ్చిన అరటిపళ్ళుని 120కో 150 రూపాయలకు అమ్మేశాడు. 50 రూపాయలకి తెచ్చిన పుచ్చకాయను ఒక 70 రూపాయలకో 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఒక ఐటెంని యాస్టీస్గా తీసుకొచ్చి ఒక రేటుకి కొని దాని మీద ఇంకొక అడిషనల్గా ప్రాఫిట్ వేసుకొని మార్కెట్లో అమ్మేసుకుంటున్నాడు, లేదా ఇంటి దగ్గర అమ్మేసుకుంటున్నాడు. ఇది మనం ట్రేడింగ్ అనుకుంటే, ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ నీట్గా కడిగి తొక్కలిచి కట్ చేసి ఒక బౌల్లో పెట్టి దాని మీద లైట్గా ఒక చాట్ మసాలా లేదంటే స్పైసీగా ఏదైనా మిక్స్ చేసి ఒక ఫోర్క్ పెట్టి ఒక్కొక్క కప్పు 100 రూపాయలకి ఫ్రూట్ సలాడ్ కింద అమ్మాడు అనుకోండి, దాన్ని మనం ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ట్రేడింగ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఒక ఐటెంని అమ్మేస్తే ఒక మార్జిన్ వేసుకొని అది ట్రేడింగ్ బిజినెస్. బట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏంటంటే ఏమీ లేని దాని నుంచి కొత్తది పుట్టించడం, లేదా అక్కడ ఏదైనా ఉంటే దాన్ని ఫార్మాట్ చేంజ్ చేసి మనం కొత్తగా పుట్టించడం, అటువంటిది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవుతుంది. అలాగే మీరు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నిటినీ కలిపి ఫ్రూట్ బౌల్ తయారు చేసి బౌల్ 100 రూపాయలకి అమ్మారు అనుకోండి, రోజుకి 50 బౌల్స్ వెళ్ళాయి అనుకోండి, మీకు ఒక 5,000 రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చిన ఫ్రూట్స్ మీద 50 రూపాయలు 100 రూపాయలు మార్జిన్ వేసుకుంటే మీకు 2,000 రావచ్చు, లేదా 1,000 రూపాయలే రావచ్చు. బట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేసరికి దానికి రేటు వాల్యూ పెరిగింది. ఇలా మీరు చేయబోతున్న బిజినెస్ తాలూకా ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా మారిపోతే అటువంటి దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. ఇవాళ మార్కెట్లో బట్టలు తయారు చేసేవాళ్ళు, స్వీట్స్ తయారు చేసేవాళ్ళు, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు, లేదు అంటే టేబుల్ తయారు చేసేవాళ్ళు, వాచ్ తయారు చేసేవాళ్ళు, ఎక్కడైతే తయారీ చేయబడుతుందో, ఎక్కడైతే కొత్తగా ఒక వస్తువు లేదా సర్వీస్ ఇండస్ట్రీ పుట్టబడుతుందో అక్కడ ప్రతి చోట మనం దాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ట్రేడింగ్ కాదు, అంటే మనం వేరే చోట నుంచి తీసుకొచ్చి వేరే రేటుకి అమ్మట్లే. ఇటువంటి చోట్ల ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మెజారిటీ ఆఫ్ ది హోటల్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే ఫుడ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే మనకి చూడండి కుకీస్ తయారు చేస్తుంటారు, ఫ్రూట్ జ్యూసెస్ తయారు చేస్తుంటారు, మిల్లెట్తో ఇవాళ కొన్ని ఫుడ్స్ వస్తున్నాయి, ఆర్ ఎల్స్ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు, స్వీట్స్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి దాన్ని ఫార్మాట్ చేంజ్ చేసి కొత్త ఐటెంని లేదా కొత్త ప్రొడక్ట్ని, కొత్త స్వీట్ని తయారు చేసి మనకి ఇస్తున్నారు. దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇప్పుడు మీరు 100 రూపాయలకి ఆ స్వీట్ బాక్స్ కొని మళ్ళీ 150కి అమ్మేస్తే అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవుతుంది, అది సింప్లీ ట్రేడింగ్ అవుతుంది. ఎందుకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చెప్తున్నామంటే ఒక ఫార్మాట్ చేంజ్ అవ్వాలి, క్రియేటివిటీ ఉండాలి, అందులో ఏదో ఒక ఇన్నోవేషన్ ఉండాలి, ఎవరు లేని విధంగా మీరు కొత్త రకంగా మార్కెట్లో అమ్మగలగాలి. ఇలా చేస్తే అటువంటి వాటిని మనం సింపుల్గా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇమాజిన్ మీరు ట్రేడింగ్ బిజినెస్లో ఉన్నారా, లేదా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఉన్నారా, స్టార్టప్లో ఉన్నారా, దీనికి క్లారిటీ తెలుసుకోండి. మనం నెంబర్ ఆఫ్ వీడియోస్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సింపుల్గా ఇందాక నేను చెప్పినట్టు డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని పర్చేస్ చేసి ఒక్కొక్క బౌల్లో పెట్టి ఫ్రూట్ సలాడ్ లేదా ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఐస్ క్రీమ్ తయారు చేసిస్తే వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇటువంటి మరిన్ని స్టార్టప్ బిజినెస్ వీడియోస్ కోసం ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి.